హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే టాపిక్ నుంచి తెలుసుకుందాం. ద మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇన్ కామన్ యూజ్ ఆర్. సో ఇవి ఎన్ని టైప్స్ అంట? రేంజ్, మీన్ డేవియేషన్, స్టాండర్డ్. సో ఈరోజు క్లాస్లో మనం రేంజ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో రేంజ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. రేంజ్ ఫర్ అన్ అన్గ్రూప్డ్ డేటా ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ వాల్యూస్ ఆఫ్ ది వేరియేషన్. సో మనం ఈ రేంజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంట? డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ వాల్యూ ఆఫ్ ది వేరియేషన్. అంటే ఏంటి? గ్రేటెస్ట్ వాల్యూలో నుంచి స్మాలెస్ట్ వాల్యూని మైనస్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏంటంటే రేంజ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ గివెన్ యాజ్ అని కొన్ని మనకేంటి మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 60, 72, 96, 28, 35, 10, 40, 9, 85, 25. సో మనకి ఇక్కడ ఏంటి? రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే మనకి ఫార్ములా ఏంటి? గ్రేటెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ, అంతే కదా. సో ఇక్కడ గ్రేటెస్ట్ వాల్యూ ఇక్కడ ఏంటుంది? 96 ఉంది. సో ఇంకా 96 కదా పెద్దది. సో 96 మైనస్ స్మాలెస్ట్ వాల్యూ అంటే 9. సో 96 మైనస్ 9 అంటే 87. సో ఈ క్లాస్ మార్క్స్ యొక్క రేంజ్ ఎంత మనకి ఇక్కడ? 87. ఓకేనా. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద డైలీ సేల్స్ ఆఫ్ 2 firms A and B ఫర్ 5 days. సో 5 days తాలూకా బిజినెస్, సో వాటి యొక్క సేల్స్ అనేవి ఇచ్చారంట. సో ఫర్మ్ ఏది? ఇది. ఫర్మ్ బిది ఇది. సో ఫర్మ్ అంటే ఏంటి? బిజినెస్. సో బిజినెస్ ఏది? బిజినెస్ బిది. 5 days యొక్క ఎంత సేల్ అయింది ఏంటి అనేసి. సో 5050. సో ఈ రెండు అనేది ఏంటి? ఈక్వల్గా లేవు, వాల్యూస్ అనేవి ఈక్వల్గా లేదు. బట్ ఏంటి? దాని యొక్క మీన్ అంటే ఏంటి? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇది ప్లస్ ఇది ప్లస్, సో 4950 ప్లస్ 4835 ప్లస్ 5140 బై 5 ఎంత ఉన్నాయి? 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో డివైడెడ్ బై 5 చేస్తాయి. యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా. సో ఆ విధంగా యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసేస్తే ఎంత వచ్చింది? 5000 వచ్చింది. సో ఫర్మ్ బీకి కూడా ఎంత వచ్చింది? 5000 వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి? ద సేల్స్ ఆఫ్ బోత్ ద యావరేజ్ ఈజ్ సేమ్. సో ద సేల్స్ అంటే ఈ రెండు యొక్క సేల్స్ యావరేజ్ అనేది ఏంటి? సేమ్ వచ్చింది. బట్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్ ఈజ్ నాట్ సిమిలర్. కానీ ఆ వాల్యూస్ అనేవి సిమిలర్గా ఉన్నాయా? లేవు. దెర్ ఈజ్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద డైలీ సేల్స్ ఆఫ్ ది ఫర్మ్ బి దెన్ దట్ ఆఫ్ ది ఫర్మ్ దే. సో ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు? ఫర్మ్ బి యొక్క సేల్స్ అనేది ఫర్మ్ ఏ కన్నా ఏంటి? ఎక్కువ అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే రేంజ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ ఫర్మ్ ఏ. ఫస్ట్ దీని యొక్క చూద్దాం. సో ఇందులో ఏంటి? ఇందులో గ్రేటెస్ట్, మన రేంజ్ కావాలంటే గ్రేటెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ కదా. సో ఇందులో గ్రేటెస్ట్ వాల్యూ ఎంత? 5000, సారీ ఇక్కడ ఉంటుంది కదా 5140. సో 5140 మైనస్ 4835 అంటే ఎంత? 305 వచ్చింది. సో ఇదేంటి? రేంజ్ ఆఫ్ ఫర్మ్ ఏ. సో ఇదేంటి? రేంజ్ ఆఫ్ ఫర్మ్ బి. రేంజ్ ఆఫ్ ఫర్మ్ బిలో 13000 ఉంది. సో ఇది పెద్దది. మైనస్ 1800 అది చిన్నది. కాబట్టి 13000 మైనస్ 1800 చేస్తే ఎంత వచ్చింది? 11200 వచ్చింది. సో ఈ రెండింటి మధ్యన చూసినట్లయితే రేంజ్ దేనిది పెద్దది? 11200 పెద్దది. సో అప్పుడు ఇది కరెక్టే కదా. సో ఇక్కడ ఏంటని చెప్తున్నారు? ఇన్ ద డైలీ సేల్స్ ఆఫ్ ద ఫర్మ్ బి దెన్ దట్ ఆఫ్ ది ఫర్మ్ ఏ. సో ఇక్కడ బి అనేది ఏ యొక్క రేంజ్ కన్నా పెద్దది. సో ఇది రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసి కదా. గ్రేటెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.